రాజకీయ రంగంలో తాజా పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు కొందరు ఎమ్మెల్యేల తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల వివాదాస్పద చర్యలు, ఫైళ్ల క్లియరెన్స్లో జాప్యం, పరిపాలనలో సమర్థత లోపించడం వంటి అంశాల చుట్టూనే ఈ చర్చ జరిగింది. మంత్రి లోకేష్ కూడా పలువురు ఎమ్మెల్యేల పనితీరును అంతకుముందు కేబినెట్ భేటీ కంటే ముందు బ్రేక్ఫాస్ట్ పీరియడ్లో తప్పుపట్టారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే చర్యలను సహించబోమని కూడా హెచ్చరించారు. ఈ అంశాల గురించి మనం మాట్లాడదాము. డిబేట్లోకి వెళ్లే ముందు అసలు ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల తీరుపైన, అలాగే మంత్రి లోకేష్ కూడా ఎందుకు ఎమ్మెల్యేల తీరుపైన అసహనం వ్యక్తం చేశారు, ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు, పూర్తి సమాచారాన్ని ఏం జరిగిందో మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఎందుకు కేబినెట్ భేటీ కంటే ముందు ఏం జరిగింది, అటు సీఎం కానీ ఇటు మంత్రి లోకేష్ కానీ ఎందుకు ఎమ్మెల్యేల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, అసలు ఏ ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, పూర్తి వివరాలు చెప్పండి. అంటే శ్రీదేవి, ఏదైతే ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ మీటింగ్లో మిగిలిన అంశాలను పక్కన పెట్టేస్తే మాత్రం ప్రధానంగా ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద మాత్రం ఒక పక్కన సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏ రోజుకు ఆ రోజు అంటే గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఒకటే, చాలామందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అంతేగాని ఒకేసారి వీరు ఎమ్మెల్యేగా ఉండేటువంటి పరిస్థితి అయితే, వన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే పరిస్థితి అయితే వద్దు అని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే తీరులో మాత్రం మార్పు అయితే రాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. గత కొంతకాలం నుంచి అంటే యాక్చువల్లీ ఒక 15 రోజుల నుంచి మొత్తంగా అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఏదైతే ఎమ్మెల్యే తీరు, వాళ్ళ వ్యవహార శైలి మాత్రం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇక్కడ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఆ నజీర్ అహ్మద్ ఏదైతే ఒక మహిళతో, అంటే ఆమె టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే వాణి ఉన్నారో ఆమెతో మాట్లాడినటువంటి తీరు, అంటే వీడియో అయితే విడుదలైంది కానీ ఆడియో అయితే మాత్రం దాంట్లో లేదు. కాకపోతే అక్కడ చేసినటువంటి సైకిల్ కానివ్వండి, అదేవిధంగా కూడా ఆమెతో ఏ విధంగా బిహేవ్ చేశాడు అనేటువంటి విషయాలకి సంబంధించి ఆ వీడియోలో అయితే మాత్రం తీవ్ర దుమారాన్ని అయితే రేపిందని చెప్పుకోవాలి. అలాగే ఇక మొన్నటికి మొన్న ఏదైతే శ్రీశైలం సంబంధించినటువంటి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఉన్నాడో ఆ రాజశేఖర రెడ్డి అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యానికి దిగినటువంటి ఘటన, అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన కారులో తీసుకొని వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఘటన అయితే మాత్రం రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిందని చెప్పుకోవాలి. అదేవిధంగా కూడా ఒక రౌడీ షీటర్, అదేవిధంగా కూడా లైఫ్ జీవిత ఖైదు పడినటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తికి సంబంధించి అతనికి పెరోల్కి సంబంధించిన విషయంలో ఒక పక్కన గూడూరు ఎమ్మెల్యే, మరో పక్కన నెల్లూరు కోటమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి వార్త అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వ్యవహార శైలి, ఆ తీరు మీద మాత్రం పూర్తిగా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయితే ఏరికోరి ఎన్టీఆర్ ఫ్యాన్స్తోనే ఆయన అయితే మాత్రం జగడం పెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఎన్టీఆర్ అయితే మాత్రం టీడీపీ పార్టీకి అంటీ ముట్టనట్టుగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎవరైతే ఈ అనంతపురంకి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారో ఆయనైతే మాత్రం నోరు బారేసుకున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది అయితే మాత్రం చాలా ఆక్షేపణగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఇక చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలు తమ పనితీరు కన్నా కూడా ముందు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన విషయంలో కూడా నివేదిక తెప్పించుకుంటున్నాము, వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. ఈ ఇష్యూ కూడా జరిగి ఒక 3-4 డేస్ బ్యాక్ చాలా రోజులైంది. 3-4 డేస్ బ్యాక్ దీని గురించి మాట్లాడారు. బట్ ఇప్పటివరకు దీని మీద ఎటువంటి నివేదిక రాలేదా, ఎటువంటి చర్యలు తీసుకోలేదా? అంటే నిన్న ఒక 3 ఎమ్మెల్యేలు యాడ్ అయితే ఇంకొక 4 ఎమ్మెల్యేలు ఇవాళ కూడా యాడ్ అయ్యారు. మొత్తం 7 ఎమ్మెల్యేలపైన ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? సరే, ఎటువంటి నివేదిక తెప్పించుకుంటున్నారు, వాళ్లకు అంటే ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు, నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటారు? అంటే ఏదైతే ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారో ఆయన అయితే మాత్రం ఆల్రెడీ ఇక్కడ సెక్రటరీకి పిలిపించడం, సీఎంఓకి పిలిపించడం, అతనితో మాట్లాడటం, ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది కనుక్కోవడం, అదేవిధంగా కూడా మీరు చేసేటువంటి ప్రతి చర్యలు పార్టీకి మాత్రం ఇబ్బందికరంగా మారుతున్నాయని తెలియజెప్పడంతోనే ఇప్పటివరకు సరిపోయింది. అయితే మాత్రం ఏదైతే ఈ గత 10 రోజుల నుంచి జరిగే ఎమ్మెల్యేల తీరు ఏదైతే ఉందో, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో దీని మీద మాత్రం ఆయనైతే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి మాత్రం నివేదిక
నివేదికలను తెప్పించుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు ఆయన అయితే మాత్రం వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలందరికీ కూడా చాలాసార్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించి మీరు చేసే ప్రతి పని కూడా పార్టీ మీద ప్రభావం చూపుతుంది అని చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా కొంతమందిలో మార్పు అనేది రానటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఆయన అయితే ఖచ్చితంగా కూడా చర్య తీసుకునేందుకైతే సిద్ధపడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలతో మాత్రం ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో మాత్రం ఖచ్చితంగా ఇంకోసారి ఎటువంటి ఘటన జరిగినప్పటికీ కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తాం, రాజకీయ భవిష్యత్తు లేకుండానే చేస్తామని గట్టిగా కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం ఈ 6-7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళు అయితే వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, అదేవిధంగా కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పీపుల్తో కనెక్ట్ అవుతున్నటువంటి విధానం కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే వ్యవహారాలు కానివ్వండి, తీవ్రంగా కూడా పార్టీ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఖచ్చితంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకైతే సిద్ధపడినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి నివేదికలను కూడా ఆయన తెప్పించుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో